నాకు తెలిసి ఇంత కళాఖండ ఇండియన్ హిస్టరీ సినిమాలో టాక్సిక్ ఫిల్మ్ ఆఫ్ ఇండియన్ సినిమా హిస్టరీ అండ్ దిల్రాజ్ గారు డబ్బులు ఆయనకి వచ్చేస్తాయి. సో ఓవరాల్గా మన డబ్బులు ఎక్కువ అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదే ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ టాక్సిక్ అనమాట. అండ్ ఈ మూవీ ఎంత టాక్సిక్గా ఉన్నది అన్నది నా వీడియోలో ఫర్దర్ డీటెయిల్స్లో అయితే తెలుసుకుందాం. అండ్ ఈ ఛానల్ కన్నా ఎవరైనా కొత్తగా వచ్చింటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు కౌంట్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హానెస్ట్ రివ్యూస్ అన్నీ మీ దాకా తీసుకురావడానికి మాకు సహాయపడతాయి అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. హానెస్ట్గా పబ్లిక్ పల్స్ని రివ్యూ చేసే ఏకైక ఛానల్ సినీ గ్లిమ్స్ అనమాట. మేము ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ మాత్రమే ఇస్తాం, ఎవరిని ఏమి ఎత్తి పొడవాల్సిన అవసరం అయితే మాకు లేదు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ టాక్సిక్ ఎంత టాక్సిక్గా ఉందో తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఎస్, టాక్సిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది మోస్ట్ టాక్సిక్ ఫిలిం ఆఫ్ ఇండియన్ సినిమా హిస్టరీ. అండ్ ఇంకా ఇంతకు మించిన టాక్సిక్ ఫిలిం రాదనమాట. అండ్ ఐ ఛాలెంజ్ యూ, దీనికన్నా టాక్సిక్ ఫిలిమ్స్ ఏమైనా ఉంటే మన కింద కమెంట్స్లో పెట్టండి. నాకు తెలిసి అయితే లేవు. ఎంత నీచపు సినిమాల్లో అయినా కొంచెం ఎలివేషన్స్ అక్కడ 10 minutes అయితే బాగుండడం జరుగుతుంది. ఇందులో అసలు ఆ ఛాన్సే ఇవ్వలేదు. మనకు డైరెక్టర్ బాగుంది అని చెప్పుకోవడానికన్నా ఛాన్స్ అయితే ఇవ్వలేదు. అంత డెడికేటెడ్గా తీశారు ఈ సినిమాని. సో ద ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే సినిమాలో, ఈ సినిమా టైటిల్కి న్యాయం చేశారు. టాక్సిక్ సినిమా ఈజ్ అ టాక్సిక్, క్యారెక్టర్స్ ఆర్ టాక్సిక్, స్క్రీన్ ప్లే ఈజ్ టాక్సిక్, ఫైట్స్ ఆర్ టాక్సిక్. అసలు మీరు టేక్ ఎనీ డిపార్ట్మెంట్ ఇట్స్ టాక్సిక్ అనమాట. సో ఆ విధంగా సినిమాకి అయితే చాలా మంచి న్యాయం చేశారు. ఇలాగా టైటిల్తోనే ప్రతి డిపార్ట్మెంట్కి న్యాయం చేసిన సినిమా టైటిల్స్ ఏమన్నా ఉన్నాయంటే నాకు ఇది ఒక్కటే గుర్తొచ్చింది. సో మిగతా సినిమాలు ఏమి గుర్తురాలేదు. అంత బాగా న్యాయం చేసింది ఈ సినిమా టైటిల్. ప్రతి క్రాఫ్ట్ని ఎంత టాక్సిక్గా చేయాలో అంత టాక్సిక్గా తీశారనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు క్రూ, ఎవరైతే ఈ సినిమాలో తీసినందుకు పార్టిసిపేట్ చేశారో, ఇంత టాక్సిక్గా అండ్ ఆడియన్స్కి ఇచ్చారో ఇలాంటి టాక్సిక్ ఫిలిం. థ్యాంక్ యూ ఫర్ ద డైరెక్టర్, సినిమాటోగ్రఫర్, యాక్టర్స్ అందరికి ఇంత మంచి ఫిలిం ఇచ్చినందుకు. అండ్ ఇలాంటి టాక్సిక్ ఫిలిమ్స్ ఇంకా రాకూడదని కూడా కోరుకుంటున్నాము. అండ్ ఈ సినిమా స్టోరీ గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ హాఫ్లో ఏముంటుంది, సెకండ్ హాఫ్లో ఏముంటుంది అన్న పాయింట్స్లో. సో ఫస్ట్ హాఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫస్ట్ హాఫ్లో సినిమా స్టార్ట్ అవుతుంది, హీరో వస్తారు. ఫస్ట్ ఏదో కియారా అద్వానీని చూపిస్తారు, అసలు ఆవిడ ఏం చేస్తూ ఉంటుందని. అక్కడ నుంచి ఏంటంటో తీసుకెళ్ళి హీరో ఎంట్రీ వస్తుంది. హీరో ఎంట్రీ ఏముంటుంది, ఇంక మనవాడికి అదే పని కదా సినిమాలో. సో ఆ పనితోనే హీరో ఎంట్రీ ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళ ఇష్టం, ఇంకా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తారు. యష్ గారిని అక్కడికి తీసుకెళ్ళి ఆ ఫైట్లు చేయిస్తారు, ఈ అమ్మాయిలతో సరసాలు చేయిస్తారు, అన్నీ చేయిస్తారు. అంటే మనవాడికి అయితే అది, లేకపోతే ఇది అనమాట. ఇంకా వేరే ఆలోచనే ఉండదు ఫస్ట్ హాఫ్లో. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ నాకు ఏమనిపించిందంటే క్యారెక్టర్స్. హీరో మదర్ క్యారెక్టర్ని చూపిస్తారు. ఆవిడ పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. సో హీరో కోపం వచ్చి చంపేస్తారు ఆవిడని. అండ్ హీరోకి ఒక అక్క ఉంటుంది, ఆవిడ ఎవరో కాదు, నయనతార. ఇవేమి స్పాయిలర్స్ కాదు, మీరు సినిమా చూడరు కాబట్టి నేను స్పాయిలర్స్ చెప్పేస్తున్నాను. ఇలాంటి నీచాలు చూడడం కన్నా ఈ రివ్యూ చూసుకుని అర్థం చేసుకుని వదిలేయడం బెటర్. మీకు 400-500 సేవ్ అవుతాయి. హీరో అక్క నయనతార ఇంకా తమ్ముడిని కాపాడుకోవడానికి ఈవిడ కొన్ని పిచ్చి పనులు చేస్తారనమాట. సో వీళ్ళిద్దరు కష్టాన్ని చూసి వీడు ఏదో వేలేద్దాం అనుకుని వీడు పిచ్చి పనులే చేస్తాడు. ఫైనల్గా ఓవరాల్గా ఓ పిచ్చి ఫ్యామిలీ గురించి ఎంత పిచ్చిగా తీయాలో అంత పిచ్చిగా తీశారు. ఫస్ట్ హాఫ్లో ఏవో ఇంకా ఆయన చేసుకుంటూ పోతాడు. ఎవరు 4-5 పాటలు వస్తాయి, ఎందుకు వస్తాయి ఎవరికి తెలియదు. అలా నడిచిపోద్ది ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ వచ్చింది, అమ్మయ్య అనుకుని బయటకు వెళ్ళి ఓ కప్ నాచోస్, ఓ కూల్ డ్రింక్ తెచ్చుకున్నాం సెకండ్ హాఫ్ తట్టుకోవడానికి. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎలా ఉందో మనం డిస్కస్ చేసుకుందాం. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, మళ్ళీ ర్యాండమ్గా ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాడు. జపాన్ అంటాడు, చైనా అంటాడు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటే అందరినీ చంపేసుకుంటూ వస్తాడు. దీని తర్వాత నేను ఒక 15 minutes అయితే నిద్రపోయాను, నాకు ఏం జరిగిందో తెలీదు. తర్వాత ఇంకో 15 minutes లేచాను, మళ్ళీ ఏదో పాటలాగా వస్తుంది అని మళ్ళీ నిద్రపోయాను అనమాట. అలా ఒక 45 minutes మంచి నిద్రలో ఉన్నాను. లాస్ట్ క్లైమాక్స్లో కళ్ళు తెరిచినప్పుడు హీరో ఒక యంగ్, అదే ఆ పెద్ద యష్ గారు చిన్న యష్ గారు కొట్టుకుంటుంటారు. అండ్ ఎందుకు కొట్టుకుంటున్నారో నాకు తెలియదు, బేసికల్గా నేను పడుకున్నా కాబట్టి. సరే లేదో కొట్టుకుంటున్నారు కదా అని మళ్ళీ పడుకున్నాను 15 minutes. లాస్ట్కి లేచాక హీరో గారు ఇదంతా ఊహించుకుంటున్నారు అన్న కాన్సెప్ట్లోకి అయితే తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక ఓకే, ఇదంతా ఊహే కాబట్టి మనం నిద్రపోదాం అనుకునే ఊహలోకి వెళ్ళిపోయి నేను మళ్ళీ నిద్రపోయాను. సో మళ్ళీ ఇంకో 10 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచినా ఇంకా ఆ ఫైట్ జరుగుతుంది. ఓకే, ఇది క్లైమాక్స్, ఇంకో 15 minutes ఉందని అర్థమైంది. నేను సైలెంట్గా థియేటర్ నుంచి అయితే లాస్ట్ 10 minutes వదిలేసి బయటకు వచ్చేసాను అనమాట. అండ్ ఇలా అనిపించింది నాకు సెకండ్ హాఫ్. మీకేమనిపించింది సినిమా చూశాక కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ సినిమా నుంచి బెనిఫిట్ అయిన వాళ్ళు అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ సినిమా నుండి బెనిఫిట్ అయిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే మన దిల్ రాజు గారు అనమాట. సో నాకు తెలిసిన న్యూస్ ప్రకారం, సోషల్ మీడియాలో తిరుగుతున్న న్యూస్ ప్రకారం ఇవి ఏమంటారు, రిఫండబుల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కింద ఏవో కొనుక్కున్నారంటే సినిమా ఫ్లాప్ అయితే
అడ్వాన్స్ అమౌంట్ అయితే తిరిగి ఇచ్చేస్తారనమాట దిల్ రాజు గారికి ఈ సినిమా ప్రొడ్యూసర్. అండ్ ఈయన కింద ఉన్న సర్కిల్ ఉంటుంది కదా దిల్ రాజు గారి దగ్గర నుంచి ఆయన సెండ్ చేసే డిస్ట్రిబ్యూటర్స్కి ఇది కూడా ఇలాంటి అగ్రిమెంటే జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఎవరి డబ్బులు వాళ్ళకి వచ్చేస్తే, యష్ గారి డబ్బులు యష్కి వచ్చేస్తాయి, ప్రొడ్యూసర్ డబ్బులు ఈ 2 రోజుల్లో సగం సగం వచ్చేస్తాయి, దిల్ రాజు గారి డబ్బులు ఆయనకు వచ్చేస్తాయి. సో ఓవరాల్గా మన డబ్బులకు బొక్క అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి చాలా ప్రిసైజ్గా ఉండండి. ఇది ఒక లెసన్ అవ్వాలి డైరెక్టర్స్కి కానీ ప్రొడ్యూసర్స్కి కానీ. ఇలాంటి సినిమాలు తీస్తే జనాలు రారు అన్న కాన్సెప్ట్లో ట్రైలరు, టీజరు, పాటలు ఇవన్నీ నచ్చితేనే సినిమా టికెట్ తెంపండి, లేకపోతే అసలు తెంపమాకండి. అనవసరంగా 200-300 బొక్క. దాంతో మంచిగా ఒక చీట్ మీల్ పెట్టుకొని కుమ్మేయచ్చు, బిర్యానీయో మనకు నచ్చింది ఏదో ఒకటి. అలా అన్న కడుపు నిండుతుంది, పొట్ట సాటిస్ఫై అవుతుంది. పొట్ట సాటిస్ఫై అయితే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అలా అన్న వెళ్దాం కానీ ఇలాంటి చెత్త సినిమాలకైతే రావద్దు అని నా విన్నపం. ఇలాంటి సినిమాలు కూడా తీయొద్దు అని మరో విన్నపం. ఇది ఓవరాల్గా మీకేమనిపించింది రివ్యూ చూశాక? మీ ఆలోచనలకి నా రివ్యూ మ్యాచ్ అయిందా లేదా కింద కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కేవలం సినీ గ్లిమ్స్లో మాత్రమే వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇంకో కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బాయ్.